జ్యోతి అప్డేట్స్ చూద్దాం. కేతన్పల్లిలో మంత్రి వివేక్ తీరును నిరసిస్తూ ఈవేళ బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ సిపిఐ కూటమిని ఒప్పుకోలేక మంత్రి వివేక్ టీం దారుణాలకు పాల్పడిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. సిపిఐ బంద్కు మద్దతు తెలిపింది. మరోవైపు కేతన్పల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతాను. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న అందరితో నేను మిమ్మల్ని నమ్ముతా. ఏసీపీ సార్ లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ వెనుక 3 కార్లు మా కౌన్సిలర్లే. జాగ్రత్త, మీరు లోపలికి పంపిణీ. నేను మిమ్మల్ని నమ్ముతాను. ఇక దీంట్లో మన దోఖ జరిగితే మాత్రం ఈ గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నారు పోలీసులు. ఇంత దుర్మార్గమైన పోలీసులు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే మీకు కావాల్సిందే రేణు పోవద్దు కదా, వివేక్ ఆర్డర్ కదా, మంత్రి ఆర్డర్ కదా, ఓకే అంతే అన్నారు. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు. అన్న ఇక్కడే ఆగుతాను. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక అన్న అందరితో నేను మిమ్మల్ని నమ్ముతా. ఏసీపీ సార్ లక్ష్మక్క మా ఎమ్మెల్యే గారు వస్తారు. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఇంకా 3 కార్లు మా కౌన్సిలర్లే. జాగ్రత్త, మీరు లోపలికి పంపిణీ. నేను మిమ్మల్ని నమ్ముతా. శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేతన్పల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ బంద్కి అయితే పిలుపునిచ్చింది, దానికి సిపిఐ మద్దతు తెలుపుతోంది. అక్కడ పరిణామాలు ఏంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. ఇంకా కేతన్పల్లిలో అయితే ఇంకా టెన్షన్ వాతావరణమే నెలకొన్నటువంటి పరిస్థితి. కేతన్పల్లి మున్సిపాలిటీలో నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగాల్సి ఉంది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో రెండోసారి అయితే వాయిదా పడింది. అయితే బీఆర్ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7, మరో స్వతంత్ర అభ్యర్థి గెలవడంతో ఇక్కడ హంగి ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ సిపిఐ కూటమి మధ్య పొత్తు కుదిరి 14 మంది సభ్యులతో ఇక్కడ పాలకవర్గాన్ని కైవసం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ కైవసం చేసుకున్నట్టుగా కూడా ఖాయమైనటువంటి పరిస్థితి. అయితే మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్-ఆఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. దీంతో కాంగ్రెస్ కు 10 స్థానాలకే పరిమితమైంది. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ 10 నిమిషాలు విరామం ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు ఒకరు బీఆర్ఎస్ సభ్యుని వద్దకు వెళ్లి మంత్రాలు చేసి ప్రయత్నించడంతో గొడవకు దారితీసింది. ఈ గొడవ ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం, మహిళా కౌన్సిలర్లను తోసేయటంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వాయిదాకైతే దారి తీసింది. అయితే నిన్న ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఆ గొడవల సందర్భంగా మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా దురుసుగా
ప్రవర్తించారు. కాంగ్రెస్ కి చెందినటువంటి పురుషులు కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు, వారు అసభ్యంగా ప్రవర్తించారు, బ్యాడ్ టచ్ చేశారని చెప్పేసి మహిళలు అయితే కన్నీటి పర్యాంతమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కన్నీటి పర్యాంతమైనటువంటి నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ ఇద్దరు కూడా చూస్తుండిపోయారని చెప్పేసి కూడా ప్రధానంగా మహిళలు ఆరోపించారు. బ్యాడ్ టచ్ చేస్తున్నప్పటికీ కూడా తమను బలవంతంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇరువురు అడ్డుకోవడం లేదని చెప్పేసి కూడా నిన్న మహిళా కౌన్సిలర్ అయితే కన్నీటి పర్యాంతమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ 14 బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో భాగంగా మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికలను జరపకుండా అడ్డుకోవడమే కాకుండా మహిళా కౌన్సిలర్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం, బ్యాడ్ టచ్ చేయటం, వారిని అనేక విధాలుగా లైంగికంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా ప్రధానంగా మహిళా కౌన్సిలర్లు కన్నీటి పర్యాంతమైనటువంటి నేపథ్యంలో ఈ తీరును నిరసిస్తూ ఏదైతే ఇది ఒక కౌరవ సభ దుశ్శాసన పర్వం అక్కడ జరిగిందని చెప్పేసి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించడం జరిగింది. ఆరోపిస్తూ మహిళలకి ఒక మహిళలు అని చూడకుండా కూడా ఇష్టారీతిగా వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, బ్యాడ్ టచ్ చేయడం ఇది సహించరాంది, ఇది అందరూ ఖండించాలని చెప్పేసి కూడా బాల్క సుమన్ పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీకృష్ణ అక్కడ సమావేశం హాలులో ఉండి కూడా దీన్ని అడ్డుకోకపోవడం, మహిళలకి సంబంధించినటువంటి రక్షణ లేకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ కేతనపల్లి బంద్ కైతే పిలుపునివ్వడం జరిగింది. కేతనపల్లి బంద్ లో భాగంగా అందరూ పాల్గొనాలని చెప్పేసి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే 14 ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికలు చేయకుండా మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు కౌన్సిలర్లు మద్యం మత్తులో వచ్చి ఇష్టారీతిన ప్రవర్తించడం, బ్యాడ్ టచ్ చేయటం, వారిని ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి బాల్క సుమన్ అయితే ఫైర్ అయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ మహిళా కౌన్సిలర్లకు రక్షణ లేకపోతే ఎట్లా అని చెప్పేసి దీన్ని ముక్త కంఠంతో అందరు ఖండించాలని చెప్పేసి కూడా ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీకి అయితే బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ నేపథ్యంలో ప్రస్తుతానికి కేతనపల్లిలో అయితే బంద్ అంతంగా కొనసాగుతుంది. బంద్కు మద్దతు పలుకుతున్నారు కొంతమంది. అయితే ఇప్పటికిప్పుడే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొనాలని చెప్పేసి ప్రజలకైతే పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికి కేతనపల్లి ఇంకా అయితే ఒడవన్ లొల్లిగానే మారింది. ఎందుకంటే కేతనపల్లిలో ఇప్పటికీ కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎప్పుడు ఉద్రిక్తలకు దారితీస్తుందా అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి గొడవల కారణంగా ఏదైతే మంత్రి కాన్వాయ్ పై అదేవిధంగా కొంతమందికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు రాళ్లు రువ్వటంతో అందులో ఒక కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తి గాయపడినటువంటి నేపథ్యం, అదేవిధంగా కోటపల్లి ఎస్ఐ శేఖర్ కూడా గాయపడినటువంటి నేపథ్యంలో వీరందరి బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ కు గాయాలు కావడంతో దీనికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు అతని అనుచరులు రాజిరెడ్డి, గుల్సిల రాజా రమేష్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిలపై పోలీసులు అయితే సెక్షన్ 189/3, 191/2, 191/3, 121/2, 223/W, 190 BNS సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే పోలీసులకు దేవాపూర్ SHO డ్యూటీలో ఉండగా విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా రాళ్లతో రువ్వి కానిస్టేబుల్ తో పాటు అయితే SIకి గాయాలవడంతో దేవాపూర్ SHO గంగారాం రామకృష్ణపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిన్ననే బాల్క సుమన్ తో పాటు అతని అనుచరులు ఎవరైతే కేసు నమోదైందో ఆ కేసు నమోదైనటువంటి వారిని అందరినీ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంత వెనక్కి తగ్గారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచే ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు బాల్క సుమన్ కూడా మరి కాసేపట్లో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
బాల్క సుమన్ ఇంటి వద్ద భారీగా పోలీసులు చేరుకున్నారు. అక్కడ కూడా బాల్క సుమన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏ క్షణాన్నైనా బాల్క సుమన్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోలీసులు బాల్క సుమన్ ఇంటి చుట్టూ అయితే పోలీసులు ఒక వలయంగా ఏర్పడి ఇప్పటికే ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక ముగ్గురిని అదుపులోకి తీసుకోవాలి. దాంతోపాటు బాల్క సుమన్ కూడా ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి జ్యోతి. సో కేతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ ఇచ్చినటువంటి బంద్ అయితే సక్సెస్ గా కొనసాగుతుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.